నమస్కారం. వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమాచారం ఏమేముంది తెలుసుకుందాం. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంది అంటే వీడియో మొత్తం చూడండి. మొత్తం చూస్తే వీడియోలో ఏమేమి న్యూస్ ఉంది, ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయి అనేది మొత్తం తెలుస్తుంది. 1 మినిట్ లేకపోతే 2 మినిట్స్ చూస్తున్నారు, వ్యూస్ బాగా వస్తున్నాయి, ప్రాబ్లం లేదు, అన్నిటికీ ఓకే. కాకపోతే ఆ వీడియో మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది అన్నమాట. ఓకే, ఇవి నోటిఫికేషన్లు ఉన్నాయి, ఇవి ఆర్టికల్స్ ఉన్నాయి, పేపర్ ఆర్టికల్స్ అనేటి తెలుస్తుంది. కాబట్టి జర మొత్తం చూసే ప్రయత్నం చేయండి, అది మీకే హెల్ప్ అవుతుంది. మొదటగా త్వరలో మెగా డిఎస్సి ప్రకటన, మరిన్ని పెరగనున్న ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య, పాత నోటిఫికేషన్కు అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన మెగా డిఎస్సి హామీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. గతంలోని ఖాళీలకు తోడుగా ఇప్పుడు ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య మరింత పెరగనుంది. అయితే మెగా డిఎస్సి ద్వారా ప్రభుత్వం ఎన్ని టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడుతుందా అని టీచర్ అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారా సుమారు 9,800 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. 4 నెలల క్రితం గత ప్రభుత్వం 5,089 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయమే. ఇక ప్రభుత్వం చేంజ్ అయింది కాబట్టి మళ్ళీ అందరూ కోరుకున్నట్టు మెగా డిఎస్సి ఇస్తామని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రామిస్ చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు 5,089 టీచర్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించారు. ఖాళీల రోస్టర్ విధానాన్ని కూడా ప్రకటించారు. కాకపోతే గత నోటిఫికేషన్కు సుమారు 1,77,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా నియామక ప్రక్రియ వాయిదా పడింది. ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిన డిఎస్సిని నిర్వహిస్తారా, లేకపోతే గ్రూప్ 1 తరహాలో పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త షెడ్యూల్ ఇస్తారా అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేస్తే మరిన్ని సమస్యలు వస్తాయని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే లోపల మెగా డిఎస్సి ఇవ్వాలని టీచర్ అభ్యర్థులు కోరుతున్నారు. ఈ ఏడాది భర్తీ చేసే ఉపాధ్యాయ ఖాళీలకు భారీ సంఖ్యలో ఉపాధ్యాయ అభ్యర్థులు పోటీ పడనున్నారు. ఎప్పుడెప్పుడు అన్నట్టు చూస్తున్నారన్నమాట ఉపాధ్యాయ అభ్యర్థులు. ఇకపోతే గ్రూప్ 2, 3 పై సస్పెన్స్ స్పష్టతనివ్వని టీఎస్పీఎస్సీ. గ్రూప్ 2లో మరిన్ని కొత్త పోస్టులు, అనుబంధ నోటిఫికేషన్కు ఛాన్స్. దీంతో ఆలస్యం కానున్న ప్రక్రియ, ఖరారు కాని గ్రూప్ 3 పరీక్షల తేదీలు. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్ 2, 3 పరీక్షలపై సస్పెన్స్ కొనసాగుతుంది. దీనిపై టీఎస్పీఎస్సీ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. తాజా అంచనా ప్రకారం ఇప్పట్లో ఈ 2 నియామక పరీక్షలను నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు. టీఎస్పీఎస్సీ వీటిపై దృష్టి పెట్టకపోవడం, పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈ పరీక్షలకు ముహూర్తం కుదరడం లేదు. గ్రూప్ 2 మరింత సమయం పట్టవచ్చు. ప్రస్తుత నోటిఫికేషన్కు మరికొన్ని కొత్త పోస్టులను జత చేయాలని కమిషన్ భావిస్తుంది. ఇదే నిజమైతే పాత నోటిఫికేషన్కు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఇందుకు ప్రభుత్వ శాఖల నుంచి ఖాళీల వివరాలు రావాలి. ఖాళీలపై ఆర్థిక శాఖ ఆమోదం ఇవ్వాలి. మొత్తం మీద గ్రూప్ 2 పోస్టుల భర్తీకి మరికొంత సమయం పట్టే అవకాశాలున్నాయి. ఇకపోతే గ్రూప్ 3. ఈ గ్రూప్ 3 ఎప్పుడో. ఇక గ్రూప్ 3 పరిస్థితి విచిత్రంగా ఉంది. ఇంతవరకు ఈ పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తారన్న అంశంపై కమిషన్ స్పష్టతనివ్వడం లేదు. 2022 డిసెంబర్ 30న 1363 పోస్టుల భర్తీకి గ్రూప్ 3 నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ తర్వాత మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకులాల్లో 12 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను కూడా చేర్చి అదనపు నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో వీటి సంఖ్య 1375కి చేరింది. టీచర్లు అభ్యర్థుల కోసం మరోసారి టెట్ నోటిఫికేషన్ జారీకి విద్యాశాఖ కసరత్తు. గతంలో ప్రకటించిన 5,089 పోస్టులతో పాటు కొత్తగా ఇప్పుడు మెగా డిఎస్సి ప్రకటించిన నేపథ్యంలో మరోసారి టెట్ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటివరకు టెట్ పాస్ కాని వారి కోసం మరో అవకాశం ఇవ్వాలని కూడా యోచిస్తుంది. మరోవైపు ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించాలంటే టెట్ ఉత్తీర్ణత ఉండాలన్న నిబంధన కూడా ఉంది. కాబట్టి ఉపాధ్యాయుల పదోన్నతుల సమస్యను కూడా టెట్ నోటిఫికేషన్ ద్వారా కొంతవరకు పరిష్కరించవచ్చని భావిస్తున్నారు. చాలామంది ఉపాధ్యాయులకు టెట్ అర్హత లేదు. టెట్ నోటిఫికేషన్ జారీ చేస్తే అభ్యర్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో మెగా డిఎస్సితో పాటు టెట్ నోటిఫికేషన్ సైతం విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఇకపోతే ఉద్యోగాల భర్తీలో జాగ్రత్త. టీఎస్పీఎస్సీ అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. జాబ్ క్యాలెండర్కు త్వరగా రూపకల్పన, ఖాళీలపై గోప్యత అవసరం లేదు అని చెప్పారు. అంటే ఏ నోటిఫికేషన్ ఆ కోర్టు కేసులు లేకపోతే వివాదాలకు అదైపోతుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాల భర్తీలో జాగ్రత్తగా ఉండాలని టీఎస్పీఎస్సీకి అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని, కోర్టు కేసులు వివాదాలకు తావు లేకుండా ముందుకు వెళ్లాలని ఈ మేరకు సీఎం రేవంత్ సూచించినట్లు తెలుస్తుంది. ప్రకటన నేపథ్యంలో వాయిదా అనే మాట రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినందున ఆ దిశగా ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఏజ్ లిమిట్ పెంచినందున మూడేళ్ల పాటు ఆగిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు ఈ ఏడాది మొదలు కానున్నాయి. దీంతో డైరెక్ట్ రిక్రూట్మెంట్లు ఖాళీలపై 6 నెలల ముందు నుంచే సమాచారం పెట్టుకొని జాబ్ క్యాలెండర్కు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పినట్లు తెలుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై ఎలాంటి దాపరికం లేకుండా పబ్లిక్కు సమాచారం ఇస్తూ ముందుకెళ్లాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలు యూపీఎస్సీ పనితీరును అధ్యయనం చేసినందున అందుకు అనుగుణంగానే ఈ యాక్షన్ ప్లాన్ ఉండాలని కూడా సీఎం సూచించినట్లు సమాచారం. ఎక్కడికెళ్ళి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దు అని చూస్తున్నారు. గత సర్కారాయంలో పేపర్ లీకేజీ రాష్ట్రాన్ని కుదిపేసింది. ఖాళీల ప్రకటన, ఉద్యోగాల భర్తీ అంత గందరగోళంగా మారింది కాబట్టి మరోసారి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అట్లా చెడ్డ పేరు రావద్దని ఆలోచిస్తున్నారు. ఇకపోతే పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అప్లికేషన్లు అడుగుతున్నారు. దేనికి అంటే పీజీ డిప్లొమా, గ్రూప్ బిలా పీజీ డిప్లొమాలు ఉన్నాయి. జెట్ స్కోర్ తోటి అప్లై చేసుకోవచ్చు. దీనికి స్పెషల్గా వీడియో ఇద్దాం. ఇక అప్లికేషన్లో చివరి తేదీ ఎప్పుడు అని అంటే మార్చి 17. అడ్మిట్ కార్డుల డౌన్లోడింగ్ మార్చి 27 నుంచి ఏప్రిల్ 5 వరకు. గ్రూప్ ఏ కోర్సులకు ఎగ్జామ్ తేదీ ఏప్రిల్ 6. గ్రూప్ బి-సి కోర్సులకు ఏప్రిల్ 7. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు పరీక్ష కేంద్రం హైదరాబాద్ ఉంటుంది. ఇగో FTIIAC.in ఇలా వెబ్సైట్ ఒకసారి చూసుకోండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. స్పెషలిస్ట్ ఆఫీసర్ కొలువుల పిలుపు. 606 పోస్టుల భర్తీకి యూనియన్ బ్యాంక్ నోటిఫికేషన్. ప్రొఫెషనల్ డిగ్రీతో పోటీ పడే అవకాశం. రాత పరీక్ష, జీడీ, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక. వేతనం 40,000 నుంచి 80,000. ఒకసారి చూసుకోండి. ముఖ్య సమాచారం విషయానికి వస్తే దరఖాస్తు విధానం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 23. రాత పరీక్ష మార్చి ఏప్రిల్లో నిర్వహించే అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఇది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్. ఇకపోతే 10th ఇంటర్ బోర్డు పరీక్షలు ఇకపై ఏడాదికి 2 సార్లు. విద్యా విధానంలో కీలక మార్పులు. ఎన్ఈపికి అనుగుణంగా పరీక్ష విధానం. విద్యార్థులను ఒత్తిడికి దూరంగా ఉంచడమే లక్ష్యం. 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు. ఏడాదికి 10 రోజులు బ్యాగ్లెస్ డే. అందుబాటులోకి మాతృభాషలో పాఠ్యపుస్తకాలు. అంటే అకాడమిక్ ఇయర్కి 2 సార్లు ఎగ్జామ్ పెడితే ఒకసారి ఫెయిల్ అయినా ఇంకోసారి పాస్ అయిపోతారు కాబట్టి పిల్లలకి టెన్షన్ లేకుండా ఉంటుంది అనే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వంది. చాలా సంతోషం అది. సైబర్ సెక్యూరిటీ కోర్సులో శిక్షణ కోసం ఆన్లైన్ దరఖాస్తులు. సైబర్ సెక్యూరిటీ కోర్సులో శిక్షణపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ విమల గారు చెప్పారు. దీంట్లో ఏమేమి ఉన్నాయి అని అంటే ఉపాధి అవకాశాలు గల వివిధ సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్. ఆన్లైన్లో శిక్షణపై రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లో దరఖాస్తులు కోరడం జరుగుతుంది. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, డిప్లొమా చదువుకున్న అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు అని ఆమె తెలిపారు. కోర్సులు సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్, పీజీ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్. కోర్సు ఫీజులో 50% తగ్గింపు ఉంటుంది. శిక్షణ అనంతరం కేంద్ర ప్రభుత్వ సర్టిఫికేట్స్ ప్రదానం చేయబడతాయి. ఒకవేళ సైబర్ సెక్యూరిటీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు దేశ విదేశాల్లో కూడా ఉపాధి స్థాయి అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఇది వీళ్ళ వెబ్సైట్. చివరి తేదీ ఈ నెల 29 వరకు ఉంది. ఒకవేళ ఏమైనా డౌట్లు ఉంటే ఈ నంబర్లో సంప్రదించవచ్చు. ఈరోజు వెబ్సైట్ నోటిఫికేషన్ విడుదల. మామూలుగా పాతకాలంలో అంటే మెడిసిన్ కూడా ఉంటుండే, ఇప్పుడు అది నీట్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ నోటిఫికేషన్ ఈరోజు వస్తుంది. ఇట్లా ఉంది ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ 26/2 ఈ నెల 26 నుంచి. తుది గడువు 6/4. ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది. తర్వాత 250 తోటి లేట్ ఫీజ్ తోటి కూడా కట్టుకోవచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్ మనకు మే 1 నుంచి. పరీక్షలు 9/5, 12/5 వరకు ఉన్నాయి.
ఉర్దూ మీడియం వారికి చివరగా పరీక్షనిచ్చారు. వెబ్సైట్ను ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ 3 భాషల్లో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉర్దూ మీడియం వారికి చివరి రోజు అంటే మే 12న పరీక్ష ఉంటుందని, వీరికి ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లోనూ ఉపయోగపరుస్తామని వివరించారు. మిగతా వారికి తెలుగు, ఇంగ్లీష్ 2 భాషల్లో ప్రశ్నపత్రాలు ఇస్తారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే వెబ్సైట్ మెయిల్ ఐడి లేదా మొబైల్ నంబర్లలో సంప్రదించవచ్చు. MCEME ఆర్మీ ప్రీ ప్రైమరీ స్కూల్ అప్లికేషన్ జరుగుతున్నాయి. ఏమేమి ఉన్నాయంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి. తర్వాత అకౌంట్స్ క్లర్క్, టీచింగ్ స్టాఫ్ ఫీమేల్, ఆయాలు కూడా ఫీమేల్. క్వాలిఫికేషన్ ఎట్లుండాలంటే యాజ్ పర్ AWES న్యూఢిల్లీ గైడ్లైన్స్. ప్రిన్సిపల్ గ్రాడ్యుయేట్ ఆర్ అబోవ్ ఇన్ ఎనీ డిసిప్లిన్. టీచింగ్ డిగ్రీ BEd కూడా ఉండాలి. తర్వాత డిగ్రీ ఉండాలి, BEd డిగ్రీ కూడా ఉండాలి. కనీసం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. టీచింగ్ స్టాఫ్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ క్వాలిఫైడ్ గ్రేడ్ 12 త్రూ ఎనీ రికగ్నైజ్ బోర్డ్. అంటే 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. తర్వాత మనకు డిప్లొమా అంటే TTC పాస్ అయి ఉండాలి. అకౌంట్స్ క్లర్క్ 15 years గ్రాడ్యుయేట్, 15 years సర్వీస్ యాజ్ ఎ క్లర్క్ ఇన్ డిఫెన్స్ సర్వీసెస్. డిఫెన్స్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆయాస్ కనీసం 8th క్లాస్ పాస్ అయి ఉండాలి. చివరి తేదీ మనకు ఆఫ్లైన్లో అప్లికేషన్లు తీసుకుంటున్నారు. దాంతోపాటు మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. ఈ మెయిల్ ఐడికి 29 February లోపు పంపించవచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ సెలక్షన్ కమిటీ బోర్డ్ విల్ బీ హెల్డ్ ఆన్ 5th March మార్నింగ్ 9 గంటలకు ఉంటుంది. గచ్చిబౌలి కేవీలో పోస్టులు PM శ్రీ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇట్లా పోస్టులు ఉన్నాయి. ఎంపిక వాకిన్ ఇంటర్వ్యూ తేదీ February 24. వెబ్సైట్ వాకిన్ ఇంటర్వ్యూలు నెక్స్ట్ ఉన్నాయి. ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే అటెండ్ వాకిన్ ఇంటర్వ్యూస్ TGT 24-25 అకాడమిక్ ఇయర్కి ఇట్లా పోస్టులు ఉన్నాయి. ఎప్పుడు అంటే 24-8:30 మనకు స్కూల్లో జరా సంఘంలో మనం రిపోర్ట్ ఇవ్వాలి. ఓటు నమోదుకు మరో అవకాశం. ఖచ్చితంగా ఓటు సర్టెన్ ఏజ్ వచ్చింది అని అంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇంజనీర్లకు ఆహ్వానం. బెల్లో నియామకాలు. గజియాబాద్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ తాత్కాలిక అంటే టెంపరీ బేస్లో 34 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఏమేమి ఉన్నాయి మరి అని అంటే గమనించాల్సిన ఎంపిక చేసిన అభ్యర్థులకు సంస్థకు చెందిన ఏ యూనిట్లో అయినా నియమించే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడి నుంచి ఎటైనా ట్రావెల్ చేసేదానికి ఈజీబుల్గా ఉంటే అప్లై చేసుకోవాలి. లేదు మేము అక్కడిక్కడ ఉరకలేము, లేకపోతే ప్రయాణం చేయలేము అంటే అప్లై చేసుకోకపోతే మంచిది. దరఖాస్తుకు చివరి తేదీ 1/3 వచ్చే నెల 1వ తారీఖు వరకు ఉంది. ఇది వెబ్సైట్. నోటిఫికేషన్లు. ప్రభుత్వ ఉద్యోగాలు. SBIలో 80 స్పెషలిస్ట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ మేనేజర్ ఇవన్నీ ఉన్నాయి. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే 4/3. భోపాల్ స్మారక ఆసుపత్రిలో స్పెషలిస్టులు, గ్రేడ్ 3 క్లినికల్ సైకాలజిస్టులు ఇట్లున్నాయి. మనకు చివరి తేదీ 26/3 ఉంది. వచ్చే నెల 26వ తారీఖు. తిరువనంతపురంలో ప్రాజెక్ట్ పోస్టులు, జూనియర్ రీసెర్చ్ ఫెలో ఇట్లున్నాయి. లాస్ట్ డేట్ 5/3. ఇది వెబ్సైట్. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్లో కూడా పోస్టులు ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్, డ్రైవర్, టెక్నికల్ అసిస్టెంట్. లాస్ట్ డేట్ 14/3. ఆఫ్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వెబ్సైట్. ఇకపోతే నోటిఫికేషన్ ఉన్నాయి. అప్రెంటిస్ వ్యాకన్సీస్ ఇన్ SCCL సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ 75 పోస్టులు ఉన్నాయి. డాటా ఎంట్రీ ఆపరేటర్, జనరల్ డ్యూటీ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్. 10th పాస్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి. మనకు స్టైఫెండ్ మనకు 6,000 ఇస్తారు. సెలక్షన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ 10th మార్క్స్ అండ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్. లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్లకి 27/2. ఇది వెబ్సైట్. అగ్నివీర్ జనరల్ డ్యూటీ పోస్టులు ఉన్నాయి. ఏజ్ లిమిట్ 17 సంవత్సరాలు. క్వాలిఫికేషన్ 10th మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి. డ్రైవింగ్ పోస్టులు కాబట్టి లైసెన్స్ కూడా ఉండాలి. మినిమం హైట్ 162 centimeters. చెస్ట్ కూడా 5 centimeters ఎక్స్పాండ్ కావాలి. ఎగ్జామ్ ఫీజు 250. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనకు 22/3 అంటే ఈరోజే. ఎగ్జామినేషన్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ 22/4. ఇది వెబ్సైట్. ఏడాదికి 2 సార్లు అయిపోయింది. TGT అభ్యర్థుల టెట్ స్కోర్ నమోదుకు నేడు తుది గడువు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ టెట్ స్కోర్ తాజా సమాచారాన్ని బుధవారం సాయంత్రంలోగా అప్డేట్ చేసుకోవాలని గడువు ఇచ్చినట్లు గురుకుల పాఠశాలల నియామక బోర్డు ట్రిబు వెల్లడించింది. 1:2 నిష్పత్తిలో
మెరిట్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసి వారి సర్టిఫికేట్ను పరిశీలిస్తామని వివరించింది. అనంతరం 4020 పోస్టులకు ఎంపికైన వారి వివరాలను వెల్లడిస్తారు. సైనిక గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. రుక్మాపూర్లో సైనిక బాలుర రెసిడెన్షియల్ నుంచి అప్లికేషన్ తీసుకుంటున్నారు. సిబిఎస్ఈకు ఏమైనా సిలబస్ ఉంటుంది. 6th క్లాస్లో తర్వాత ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మార్చి 1వ తేదీ చివరి తేదీ అప్లై చేసుకోవడానికి మార్చి 1 లాస్ట్ డేట్. అంటే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి రిపీట్ తొందరగా అప్లై చేసుకోండి. మార్చి 6 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. మార్చి 10కు ఎగ్జామ్ ఉంటుంది. సరే చూసుకోండి. ఎంపికైన వారికి మిలిటరీ కోచింగ్తో పాటు విద్యాభ్యాసం కూడా ఉంటుంది. అంటే సైనిక్ స్కూల్ కాబట్టి అన్ని విధాల ఏమి మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య మోడల్ స్కూల్లో ప్రవేశ ప్రకటన మొత్తం ఎన్ని ఉన్నాయంటే 6th క్లాస్కి 1380 ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. ఇకపోతే జవహర్లాల్ నెహ్రూ ఇది సెట్ దానికి సంబంధించిన నోటిఫికేషన్. ఇది ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.